మెదక్లోని శ్రీ కోదండ రామాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను హిందూ సంఘాలు ఆలయ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. ఎండోమెంట్ అధికారులు హిందూ సంఘాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతలు చెలరేగకుండా ఆలయంలో పోలీసులు మోహరించారు. అనంతరం హిందూ సంఘాల ఒత్తిడితో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు బయటకు వెళ్లారు. మెదక్లో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ వారు ఇదే ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడమేంటని భక్తులు ప్రశ్నించారు. స్థానికులమందరము ఈ ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి, ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్లలో ధూపదీప నైవేద్యానికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ముందు ఆ గుళ్లలో మీరు ధూపదీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్యాత్మిక చింతన మెదక్ ప్రజలందరూ వచ్చి రామాలయంలో ప్రతి ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వారి యొక్క చందాతోనే ఈ రామాలయం ఇంత పెద్ద డెవలప్ అయింది. ఎండోమెంట్ చేయడం వల్ల ఇంకా వేరే గుళ్ళు ఎలా అయితే నాశనం అవుతుందో రామాలయం కూడా నాశనం కావడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా అలా నిలగొట్టేయడం జరిగింది.